వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ శ్రీస్ డిజైనర్ స్టోరీస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు అయితే నేను కోరుకొండలో ఉన్న నరసింహస్వామి టెంపుల్ని అయితే చూపిస్తున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే కిందన నరసింహస్వామి పాదాలు ఉంటాయి. మనం అక్కడ దండం పెట్టుకున్న తర్వాత లోపలికి వెళ్తే కింద ఒక నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. సో కింద అయితే ఇలాగ ఈశ్వరుడికి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకొని నేనైతే సేఫ్గా పైకి ఎక్కాలి అని చెప్పేసాను. మొక్కుకొని పైకి అయితే వెళ్ళడం స్టార్ట్ చేశాను అనమాట. మెట్లు అనేవి చాలా టైనీగా ఉంటాయి. సో చాలా జాగ్రత్తగా ఎక్కండి. చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఎక్కండి. హడావిడిగా అయితే అస్సలు వెళ్ళొద్దు. సో పైకి వెళ్ళిన తర్వాత ఇది నరసింహస్వామి టెంపుల్ అనమాట. నేను, సుబ్బు, చిన్ని మేమందరం కలిసి వెళ్ళామన్నమాట టెంపుల్కి. సో చూస్తున్నారు కదా, టెంపుల్ అయితే చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. పైన దీపాలు వెలిగించుకోవడానికి ఉంటుంది. సో మీరు కావాలనుకుంటే అక్కడ దీపాలు వెలిగించుకోవచ్చు. టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. దేవుడు చాలా చిన్నగా ఉంటారనమాట. మనం పూర్తిగా మన మనసు అంతా దేవుడి పైన ఉంచి మాత్రమే టెంపుల్కి వెళ్ళడానికి ట్రై చేయండి. వేరే వేరే ఆలోచనలతో అయితే టెంపుల్కి వెళ్ళకుండా ఉండడానికే ప్రయత్నించండి. మ్యాక్సిమం వెళ్ళినప్పుడు దేవుడి పైన మాత్రమే కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకంటే మనం మనశ్శాంతి కోసమే కదా వెళ్తూ ఉంటాం టెంపుల్స్కి. మీరు ఇంకా ఇలాంటి రీల్స్ చూడాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా మా ఛానల్ అయితే ఫాలో అయిపోండి, శ్రీస్ డిజైనర్ స్టోరీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.